మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతల 37వ భాగం 4/8/20 షష్టాంకంలో ఉన్న పునస్తదేవ పఠిత్వా కథం సభేష్యామి ఏవమాంకు అపి ప్రచ్యవనత శిరోధర ఇక్షుమివ త్రిభంగం కరోత్ రాజా సదృచిక్షేపం ధనుస్తాపత్ ప్రవిశ్య శాన్యహస్త యవనీ భర్తః ఏతత్ హస్తావాపసహితం శరాసన నేపథ్యే ఏతత్వాం అభినవకంఠశోణితార్థి శార్దూలః పశుమివ హన్మి చేస్తమానం ఆత్మానం భయమపనీతుమాత్మధన్వా దుష్యంత స్థవ శరణం భవత్పిదానీం ఏవత్వామభినవకంఠశోణి తార్థి శార్దూలః పశుమివ హన్మి చేస్తమాన ఆత్మానం భయమపనేతుమాత్మధన్వా దుష్యంతస్తవ శరణం భవత్విదానీం ధనుః తావత్ విల్లు శాన్యహస్త ధనసు చేతబట్ ప్రవిశ్య యవనకాంత ప్రవేశించి భర్త మహారాజ ఏతదిదుగో హస్తావాపా సహిత చేతి తొడుగుతో సహా శరాసనం ధనుస్సు నేపథ్యంలో అభినవ కంఠశోభిత అద్దె కొత్తగా మెడనెత్తురు తాగగోరినదై శార్దూలః పులి చేస్తమాన్ గిల్లగిల్లలాడుత పశుం ఇవ పసరాని మృగాన్ని లాగ ఏషః అహం ఈ నేను త్వాం హంతి చంపుతున్నా ఆత్మానాం దీన భయం అపనేత్ భయం తొలగించడానికి అత్తధన్వా ధనుసు ధరించిన వాడే దుష్యంతః దుష్యంత్ ఇవానీం ఇప్పుడు తవానికి శరణం దిక్కు భవతు అగుగాక. రాజా కోపంతో సర్వ కథం మామేవోద్దిశతి నిష్ట కుణపాసన కులపావనం కులపాసన లేదా కుణపాసన త్వమిదానీం న భవిష్యతి శాంగ్యం ఆరోప్య వ్యత్రవతి సోపానమార్గమాదేశయ ప్రదేహాలి ఇతః ఇతో భవ సర్వే సత్వం ఉపసర్పంతి రాజా సమంతాద్విలోక్య శూన్యం ఖల్విదం నేపథ్యంలో అభిహా అహమత్ర భవంతం పశ్యామి త్వం మాం న పశ్యసి బిడాల గృహీతో మూషిక ఇవ నిరాశోస్మి జీవితే సంవృత్తః మెడలు విరిచిన వేడి నెత్తురు తాగడానికి పులి ఒక పశువుని చంపినట్టు నేను నిన్ను చంపుతా ఆర్తజనులకు రక్షకుణ్ణి అంటూ ధనుసు పట్టిన వాడే దుష్యంతుడు నీకు ఇప్పుడు దిక్కు. కోపం వచ్చింది. కథం ఎలా మాం ఏవ ఉద్దిశతి నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కోన్కిస్కా గొట్టంగాడు. కుణప అసరా శవమాంస భోజి రాక్షసుడా తిష్ట ఆగు త్వం నువ్వు ఇదానీం ఎప్పుడు నా భవిష్యసి ఇక ఉండ ఖర్చయిపోతావు. శాంగ్యం ఆరోప్య ధనుసు ఎక్కువే వేత్రవతి ఉసే వేత్రవతి ప్రతిహారి సోపానమార్గ మెట్లదారి ఆదేశయ చూపించు. దేవా మహారాజా
ఇతహ ఇతహ ఇటు ఇటు అని అందరూ ఆ వైపుకు నడుస్తారు. శూన్యం సమంతాత్ విలోక్య, అంతటా చూసి ఇదం ఈ ప్రదేశం శూన్యం కలు, ఇక్కడ ఎవరు ఏం లేదే, ఎవరు కనిపించటం లేదే అంటే అప్పుడు మళ్ళా నేపథ్యంలో తెర వెనక అవిహా అవిహా కుయ్యోమడు అహం నేను అత్ర భవంతం మాన్యుడైన నిన్ను పశ్యామి చూస్తాను, వాం నువ్వు మాం నన్ను నా పశ్యసి, నువ్వు నన్ను చూడలేకపోతున్నావు కానీ నేను నిన్ను రాజా అంటున్న ఓ స్థిరస్కరిణి గర్విత మదీయం శస్త్రం త్వాం ద్రక్ష్యతి ఏషతమిషం సందధే యో హనిష్యతి వధ్యం త్వాం రక్ష్యం రక్షతి చ ద్విజం హంసో హి క్షీరమాదత్తే తన్మిశ్రా వర్జయత్యపః ఇచ్చస్త్రం సంధత్తే తతః ప్రవిశతి విదూషకం ఉత్సృజ్య మాతలిః మాతలి కృతాః శరవ్యం హరిణా తవాసురాః శరాసనం తేజు వికృష్య తాం ఇదం ప్రసాద సౌమ్యాని సతాం సుహృజ్జనే పతంతి చక్షుంసి న దారుణాః శరాః. రాజ అస్త్రం ఉపసంహర అయే మాతలి స్వాగతం మహేంద్ర సారథే అని ప్రవిశ్య విదూషకుడ అహం ఏనేస్తి పశుమారం మారితః శూనేన స్వాగతేన అభినంద్యతే. మాతలి సస్మితన్ నవ్వుతూ ఆయుష్మాన్ శ్రూయతాం యదస్మి హరిణా భవత్ ప్రకాశం ప్రేషితః. యహ ఏ బాణం వజ్రం సంపదగిన వాడనై స్వామిని హనిష్యతి చంపుతుందో, రక్షింపతగిన వాడే ద్విజం బ్రాహ్మణం మాధవ్య రక్ష్యతి చ కాపాడుతుందో ఆ బాణాన్ని సంధిస్తుంది. హంస రాజహంస క్షీరం అదతే పాలు స్వీకరి తత్మిశ్ర వాటితో కలగలిపిన ఆపహ నీళ్ళ వర్జయతి విడిచిపెట్టేస్తుంది కదా. హంస పాలను తీసుకొని నీళ్లను వదిలేసినట్లుగా నా ఈ బాణం చంపదగ్గ నిన్ను చంపుతుంది, కాపాడదగ్గ మాధవుణ్ణి కాపాడు. అలా పనిచేస్తున్న హంసల అని అస్త్రం మంత్రించిన బాణాన్ని సంధిస్తా. తతః అప్పుడు విదూషకం ఉత్సృజ్య మాధవ్యుణ్ణి విడిచిపెట్టి మాతలి ఇంద్రసారథి మాతలి ప్రవేశిస్తా. హరిణాః ఇంద్రుడి చేత అసురాః రాక్షసులు తవా నీ శరవ్యం లక్ష్యం కృతాః చెయ్యబడ్డ ఇదం ఈ శరాసనం విల్లు తేషు రాక్షసుల మీద వికృష్యతాం ఎక్కుపెట్టబడుగాక. ధనుస్సును నా మీద కాదయ్యా, రాక్షసుల మీద సంధి. సుహృజ్జని మిత్రుల మీద సతాం సజ్జనుల ప్రసాద సౌమ్య అనుగ్రహంతో అపసన్నాలైన చక్షుంసి చూపులు పతంతి ప్రసరిస్తాయి దారుణ తీవ్రమైన శరా బాణాలు నాకు కాదు. అప్పుడు రాజు అంటున్నారు, ఉపసంహరణ అస్త్రాన్ని బాణాన్ని ఆపేసి అయ్యే ఓహో మాతరి మహేంద్ర సారథి దేవేంద్రుడి రథసోదక
స్వాగతం ప్రవిశ్య విదూషకుడు ప్రవేశించి అహం ఏనా ఎవరి చేత్ ఇస్తి పశుమారం యజ్ఞ బలి పశువుల మారితా హింసింపబడ్డాను సహా అతడు అనేనా ఈ రాజు చేత్ స్వాగతేనా స్వాగత వాక్యాలతో అభిసంజతే అభినందిస్తున్నాడు. ఏమిటి రాజుగారు నన్ను చంపేవాణ్ణి? ఆయుష్మాన్ మాతలి అంటారు. ఆయుష్మాన్ ఆయుష్మంతుడా హరినా ఇంద్రుడి చేత్ అస్మి నేను భవత్ సకాశం నీ దగ్గర యత్ ఎందుకోసం ప్రేషిత అస్మి పంపబడ్డాను తత్ అది శ్రూయతాం నేను చెప్తా వినవయ్యా అని రాజుతో అంటున్నాను. రాజా అవహితోస్మి చెప్పండి స్వామి. మాతలి అస్తి కాలనేమి ప్రసూతి దుర్జయో నామ దానవ గణ. రాజా అస్తి శృతపూర్వం మాయ నారదాత్ నేను నారదుడి వల్ల విన్నాను ఇదివరకు. మాతలి సఖ్యుస్తేస తిరశతక్రతో రజయ్య తస్యత్వం రణశిరసి స్మృతో నిఘంతా ఉచ్చేత్తుం ప్రభవతి ఎన్న సప్తసప్తి తన్నైషం తిమిర అపాకరోతి చంద్రః రక్షస్తే స కిల శతక్రతో రజయ్యః తస్యత్వం రణశిరసి స్మృతో నిఘంతా ఉచ్చేత్తుం ప్రభవతి ఎన్న సప్తసప్తి తన్నైవ తన్నైషం తిమిరమపాకరోతి చంద్రః. కాలనేమి ప్రసూతి కాలనేమి కొడుకు దుర్జయనా దుర్జయుడని దానవ గణ రాక్షస సమూహం అస్తి ఒకటి ఉంది. అతు శృతపూర్వం అవును ఉంది. మయా నా చేత నారదుడి వలన శృతపూర్వం ఇదివరకే నారదుడు ఆ విషయం చెప్పాడు విన్నా. సహా ఆ గుంపు తే సఖ్యు నీ మిత్రుడు శతక్రతో ఇంద్రుడికి అజయ్యు జయింపశక్యం కానిదైపోయి వాడు ఇంద్రుడికి లొంగట్ల రణశిరస్ యుద్ధరంగలు తస్య ఆ గుంపుల నిఘంతా సంహారకుడిగా వందు స్మృత తలపోయబడ్డ సప్తసతి 7 గుర్రాల సూర్యుడు ఎత్తు దేనిడు ఉచ్చేతం తొలగించటాని నా ప్రభవతి సమర్థుడు కాడో తత్ ఆ నైషం తిమిరం రాత్రి చీకటి చంద్రహ చంద్రుడు ఆపాకరో తొలగిస్తాడు కదా. ఆ దుర్జయ రాక్షస గణాన్ని తొలగించడం నీ మిత్రుడు ఇంద్రుడి వల్ల కాల దుర్జయం అతడికి అజయ్యం అయ్యి వెంటనే ఇంద్రుడికి నువ్వు జ్ఞాపకం వచ్చి రణరంగంలో ఆ గుంపు అందమొందించగలవాడి నువ్వే. ఎట్లా అంతవాడికే చేతకపోతే నువ్వు పనికొస్తావా అంటే సూర్యుడు రాత్రిని చీకటిని పోగొట్టలేడు, చంద్రుడే పోగొట్ట. అట్లాగా స భవానాత్తశస్త్ర ఏవ ఇదానీం తమైంద్రరథమారుహ్య విజయాయ ప్రతిష్టతాం. రాజా అనుగ్రహితో హం మదయ మఘవత సంభావనయ అధ మాధవ్యం ప్రతిభవతా కిమేవ ప్రయుక్తం. మాతరి అంటున్న తదపి కథ్యతే కించిన్ నిమిత్తాదపి మనస్సంతాపాదాయుష్మాన్మయ విక్లవో దృష్ట
పశ్చాత్ కోపయుత్ మాయుష్యంతం తథా కృతవానస్మి కుతః జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృతః పన్నకః ఫణాంకురుతే రాయః స్వం మహిమానం క్షోభాత్ ప్రతిపజ్యతే హి శనః జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృతః పన్నకః ఫణాంకురుతే రాయః స్వం మహిమానం క్షోభాత్ ప్రతిపజ్యతే హి జనః. కనుక భగవతః దేవేంద్రుడి అనయ ఈ సంభావన అంటే ఈ గొప్పతనం నీ మీద ఉండే మన్ననతో అనుగ్రహీతాహ నేను అనుగ్రహితుణ్ణి అయ్యా. అధా ఇంతకీ మాధవ్యప్రతి ఆ మాధవ్యుడి పట్ల భవతా నీచేత ఏవం ఇలా ప్రయుక్తం ప్రవర్తించబడింది కిమేది మాధవ్యుణ్ణి ఎందుకు ఏడిపించావయ్యా మా విదూషకుణ్ణి అంతమా తత్ అపి కజ్జతే అది చెప్తా వినవయ్యా రాజా. కించిత్ నిమిత్త తత్ ఏ కారణంగానో కానీ ఆయుష్మంతుడవైన నువ్వు మనస్సంతాపాత్ మనోవేదనవల్ విక్రమ కలచతండిన వడిగా మయా దృష్ట నాకు కనిపించ నా కంటికి విక్రముడిగా కనిపించ పశ్చాత్ తదపడి అంటే తొందరపడి ఆయుష్మంతుడవైన నిన్ను కోపగింప చెయ్యటాన్ని తథా అలా కృతవానస్మి చేశారు. కృతః ఎందుకంటే చలిత ఇంధన కట్టెలను ఎగదోసినప్పుడే అగ్ని జ్వలతి మండు విప్రకృత అపకారం చేసినప్పుడే పన్నగ పల్పం పాము ఫణాత్ కురుతే పడగ విప్పుతుంది. పటాయాం తు ఫణాంద్వయు అమర్ ప్రాయ తరచుగా జన వ్యక్తి శోభ వల్లనే స్వం మహిమానం తన శక్తిని మహిమను ప్రతిపజ్యతే పొందుతాడు కదా. కట్టెలు కదిపితేనే అగ్ని రాదు, దానికి విసరకలు అటు ఇటు కదిలితే ఆ గాలికి రాదు. తోక తొక్కితేనే పాము పడగ శోభ కలిగితేనే మనిషి తన మహిమ ప్రసరి. ఎప్పటిదాకా నువ్వు వియోగంలో ఉన్నావు, నీకు ఏదో ఒక రకంగా కోపం తెప్పి కనుక మీ వాడిని కొంచెం ఏడిపిస్తే వాడు భయపడితే నీకు నా మీద ఎవరు వాడి మీద నీకు ఒక రకమైన ద్వేషం కోపం వచ్చి యుద్ధానికి ఇంద్రుడు పిలిస్తే వస్తావు. అందుకు చేసి రాజ జనాంతికం వయస్య అనతిక్రమణీయా దివస్పతే రాజ్ఞ తదత్ర పరిగతార్థం కృత్వా మద్వచన అమాతృపిశున సుబ్రూహి త్వన్మతి కేవలా తావత్ పరిపాలయతు ప్రజా అధిజ్య నిదమస్మిన్ కర్మణి వ్యాపృతం ధను తస్మతి త్వన్మతి కేవలా తావత్ పరిపాలయతు ప్రజా అధిజ్యమింద మన్యస్మిన్ కర్మణి వ్యావృతం ధను. విదూషకుడు నిష్క్రాంత యజ్జద్వానాజ్ఞాపయతి మాతరి ఆయుష్మాన్ రథమారోహ రథాధిరోహణం నాటయత్. ఇది నిష్క్రాంతా సర్వే. ఇది షష్ఠోంక 6వ అంకం సమాప్త. అమాచ్య పిశున మంత్రి పిశునుడిని పరిగతార్థం కృత్వా
ఈ విషయమంతా తెలిసిన వాణ్ణి చేసి అంటే చెప్పి అంటే ఇదంతా అతనికి చెప్పి మద్వచనాద్బృహి నా మాటగా చెప్పు కేవలం త్వత్మతి నీ తెలివియే ప్రజలను పరిపాలయతు పాలించుగా ఆధిధ్యం ఎక్కువ పెట్టిన నారి తగిలించి ఇదంధలు ఈ నా ధనుసు అన్యస్మిన్ కర్మ మరొకరి పనిలో వ్యాపృతం లగ్నమై నా ధనస్సు రాక్షస వధలో నిమగ్నమై నేను తిరిగి వచ్చేదాకా నీ బుద్ధి బలమే ప్రజారక్షణ ప్రజాపాలన చెయ్యి. భవాన్ నువ్వు యత్ ఆజ్ఞాయపత్ ఆనతిచ్చినట్టే ఇది నిష్క్రాంత. అందరూ వెళ్ళిపోతాడు. దుష్యంతుడు మాతని తెచ్చిన రథాన్ని అధిరోహిస్తాడు. ఇప్పుడు 6వ అంకం సమాప్తమైపోయి 7వ అంకం సప్తమోంక తతః ప్రవిశతి ఆకాశయానేన రథాధిరోధో రాజా మాతలి రాజా అంటున్నాడు మాతలే అనుష్ఠిత నిదేశోపి భగవతః సత్క్రియా విశేషాత్ అనుపయుక్తమివ ఆత్మానం సమర్థై మాతలి సస్మితం నవ్వుతూ ఆయుష్మన్ ఉభయమప్యపరితోషం సమర్థై ప్రథమోపకృతం మరుత్వతః ప్రతిపత్యా లఘు మన్యతే భవాన్ గణయత్య వదాన విస్మితో భవతః సోపిన సత్క్రియా గుణాన్. రథం ఆరోహి రాజారాజ్ మాతలి ఆకాశయానేన ఆకాశ మార్గం ప్రవిశతి ప్రవేశ మాతలి ఓయ్ మాతలి సారథి అనుష్ఠిత నిదేశ ఇంద్రుడి ఆజ్ఞ అనుష్ఠించిన వాడెవడైనప్పటికీ మఘవత ఇంద్రుడి సత్క్రియా విశేషాత్ విశిష్టమైన సన్మానం ఆత్మానం నన్నునే అనుపయుక్త ఇవ ఉపకారం చేసిన వాడను కానట్లే సమర్థయే భావిస్తూ ఈ సన్మానంతో పోలిస్తే నేను చేసింది ఒక ఉపకారమే కాదని చిన్నది, నేను చేసింది తక్కువ, ఆయన చేసింది. సస్మితం చిరునవ్వుదు ఆయుష్మంతా రాజా ఉభయం అపరితో ఇద్దరినీ సంతృప్తిని సమర్థయ్యి నేను సంపాదిస్తాను. అంటే దేవేంద్రుడి గొప్పదనం నీ గొప్పదనం ఇద్దరినీ నేను సమర్థ. మరుత్వత ఇంద్రుడి యొక్క అతడు చేసిన ప్రతిపత్య గౌరవంచేత్ భవాన్ని ప్రథమ ఉపకృతం దానికంటే ముందు అతడికి చేసిన ఉపకారాన్ని అంటే రాక్షస సంహారం లఘు స్వల్పమైందిగా మన్యతే భావిస్తను. సహా అపి అతడేమో భవతః నీ అవదాన విస్మిత మంచి పనికి విస్మృతుడై అవదానం శుద్ధ కర్మానం సత్క్రియా గుణం తాను చేసిన సత్కారం గొప్పదనాలు గణయ లెక్క చెయ్యట్లా పరిగణించట. ఇంద్రుడు చేసిన సత్కారంతో మురిసిపోతున్న నువ్వు అతనికి చేసిన ఉపకారాన్ని రాక్షస సంహారాన్ని బుద్ధిదే చిన్నదనుకుంటున్నా. అతడేమో నువ్వు చేసిన సత్కర్మకు నివ్వెరపో తాను చేసిన సత్కార్యాన్ని అదొక పెద్ద సత్కారంగా భావించటంలా. మాతలే రాజా అంటాడు మాతలే మామైవం నఖలు సఖలు మనోరథానామప్య భూమి విసర్జనావసర సత్కార మమ హి దివౌకసాం సమక్షమర్ధాసనోప నివేశిత అంతర్గత ప్రార్థనమంతికస్తం జయంతముద్వీక్ష కృతస్మితే అమృష్ట వక్షోహరిచందనాంక మందారమాల హరినా వినద్ధా అంతర్గత ప్రార్థనమంతకస్తం జయంతముద్వీక్ష కృతస్మితేన అమృష్ట వక్షోహరిచందనాంక మందారమాల హరినా పినద్ధ.
మాతరి కిమివా నామాయుష్మాన్ అమరేశ్వరాన్నార్హతి పశ్యా. మాతరే మాతరి మా మా ఏవ అలా కాదు. సహ ఆ విసర్జనావసర సత్కారం, వీడ్కోలు సమయంలో చేసిన సత్కారం ఉందే, మనోరథానామ ఊహలకై అభూమి కలు అందంది కదా. దివౌకసాం సమక్షం సకల దేవతా సమక్షం అర్ధాసనం ఉపవేశించ, అర్ధాసనంలో తన పక్కన కూర్చోబెట్టుకోబడ్డ వాడనై మమాహీన తన దేవేంద్ర సింహాసనంలో అర్ధ భాగంలో నన్ను కూర్చోబెట్టాడు, సన్మానం చేశాడయ్యా. అంతకంటే అదృష్టం ఉంటుందా? అంతర్గత ప్రార్థన, మనస్సులో మందారమాల కోరిక కలవాడు, అంతికస్థం దగ్గరలో ఉన్నవాడు అయిన జయంతం తన జయంతుడు కృతస్మితేన చిరునవ్వుతో ఉద్వీక్ష తలెత్తి చూసి అంబృష్ట పులుమబడి వక్ష గుండెలమి హరిచందన అంక మంచి గంధపు చిన్నెలు కలదే మందారమాల కల్పవృక్షాల ఎర్రటి మాల. హరినా స్వయంగా హరినా అంటే దేవేంద్రుడు అన్నమాట. వెనద్దా వేయబడి ఇంద్రుడు తన మెడలో మందారమాలను తీసి స్వయంగా నాకు వేశాడయ్యా. దానికి అతడి గుండెల మీద మంచి గంధ పూత హత్తుకొని దానివైపు కోరికతో జయంతుడు చూస్తా అతడి వైపు ఒక చిరునవ్వు విసిరి ఇంద్రుడు ఆ మందారమాల నా మెడలో వేశాడయ్యా. ఎదురుగా కొడుకుంటే వదిలిపెట్టి నన్ను తన పక్కన కూర్చోబెట్టాడు. అమరేశ్వరాత్ ఇంద్రుడి నుండి ఆయుష్మంతుడవైన నువ్వు కిమవనామనహ ఏ సత్కృతికి అనర్హుడవయ్యా, దేనికైనా నువ్వు అర్హుడవే అన్నారు. సుఖపరస్య హరేరుభయై కృతం త్రిజవ ముద్ధృత దానవకంఠం తవ శరైరధునానత పర్వభిః పురుష కేసరినశ్చ పురాసఖైః. సుఖపరస్య హరేరుభయై కృతం త్రిదివముద్ధృత దానవకంటకం తవ శరైరధునా నత పర్వభిః పురుషకేసరినశ్చ పురాసఖైః. రాజా అత్ర ఖలు శతక్రతోరేవ మహిమాస్తుత్య సిద్ధ్యంతి కర్మసు మహత్వపి యన్నియోగ్యాః సంభావనా గుణమవేహి తమీశ్వరాణాం కిం వా భవిష్య దరుణస్తమసాం విభేత్తా తం చేత్సహస్రకిరణో ధురినా కరిష్యత్. సిద్ధ్యంతి కర్మసు మహత్వతి సన్నియన్నియోగ్యాః సంభావనా గుణమవేహి తమీశ్వరాణం కిం వా భవిష్యదరుణస్తమసాం విభేత్తా తం చేత్సహస్ర కిరణో ధురినా కరిష్యం. చూడు, సుఖపరస్య సుఖలోలుడైన హరే ఇంద్రుడికి
త్రిదివం స్వర్గలోకం ఉభయై రెండి చేత ఉద్ధృత నిర్మూలింపబడిన దానవ కంటక రాక్షసులని ముండు కలదిగా రాక్షస కంటకాలు తొలగింపబడినదిగా కృతం చెయ్య. అధునా ఎప్పుడు నత పర్వభి అణచిన అతుకులు కలవైన తవాని శరై బాణాలచే పురా ములు పురుష కేసరినిహ నృసింహుడి నరసింహావతార కరబులో దాగిన దిగి కనుపులు సఖై గోళ్ళ సుఖలాలసుడైన దేవేంద్రుడి రాజ్యాన్ని రాక్షస సంహారంతో నిష్కంటకం చేసిన వ్యక్తులు శక్తులు రెండే రెండు. ఇదిగో ఇప్పుడు ఆ అతుకులు తీర్చబడిన నీ విశిఖాలు ములుపేమో హిరణ్యకశిపుడి గుండెల్లో కణుపుల ద్వారా దిగిన నృసింహుడి వాడి అయిన నఖాలు అంటే గోళ్ళు. రాజా అత్ర ఖలు శతక్రతోరేవ మహిమా స్తుత్య సిద్ధ్యంతి కర్మసు మహత్వరియోధ్యా సంభావనా గుణమవేహి తమీశ్వరాణం కిం వా భవిష్య అరుణస్తమసాం విభేత్త తం చేత చేత్సహస్ర కిరణోధురినా కరిష్యతి. అత్ర ఈ విషయంలో నేను అంటే దుర్జయ రాక్షస గణాన్ని జయించడం విషయం శతక్రతో ఇంద్రుడి మహిమాయే ప్రభావమే స్తుత్య కలు ప్రశంసించదగింది కదా, అతడి మహిమే కదా, తప్ప నా గొప్పే ఉందయ్యా అందులో. మహత్సు గొప్ప గొప్ప కర్మ పనులలో దియోజ్యా నియోగింపబడ్డ సేవకు సిద్ధ్యంతి యత్ కార్యసిద్ధి పొందడమని తం దారి ఈశ్వరాణం వారి అధిపతుల సంభవానా గుణ గౌరవ మహిమగా గొప్పదనంగా అవేహి గుర్తించు. అరుణ అనూరుడు తమసాం విదయత్త చీకటను చీల్చేవ కింవా అభవిష్యత్ అయ్యేవాడేనా తం అతడి సహస్ర కిరణ చేత్ సూర్యుడుగా ధురి తన అగ్రభాగం నా అకరిషత్ ఉంచుకోకపోతే అనూరుణ్ణి సారథిగా ఉంచుకోకపోతే సూర్యుడు చీకటిని చీల్చగలిగేవాడా? మాతలి అంటున్నాడు సదృశమే నైతత్ స్తోకమంతకరీచ్య ఆయుష్మాన్ యతః పశ్య నాకపృష్ఠప్రతిష్ఠితస్య సౌభాగ్యమాతృయశసః విచ్ఛిత్తిశేషై సురసుందరీణాం వజ్రైరమీకల్పలతాం సుకేష్ విచించగీత క్షమ మర్ధజాతం దివౌకద తచ్చరితం లిఖంతి విచ్ఛిత్తిశేషై సురసుందరీణాం పద్యైరమీకల్పలతాం సుకేష్ విచించగీత క్షమ మర్ధజాతం దివౌకజస్వచ్చరితం లిఖంతి. సేవకులు ఘనకార్యాలు సాధించగలుగుతున్నారంటే అది ఆ పనుల వాళ్ళకు అప్పగించిన యజమానుల మహిమ తప్ప సేవకుల గొప్పగా. అనూరుడు చీకట్లను పారదోలుతున్నాడంటే సూర్యుడి మహిమ. అనురుణ్ణి తన ముందు ఉంచుకొని ఉండకపోతే అతడు చీకట్లు తొలగించేవాడు. ఇది సదృశం ఏవ సమంజసమే, బాగానే చెప్పావా. ఆయుష్మంత దుష్యంత ఇతః పశ ఇటువైపు నాకపృష్ట స్వర్గలోకంలో ప్రతిష్ఠితస్య స్థిరీకరించబడి ఆత్మయశ నీ కీర్తి తాలూ సౌభాగ్యం అదృష్టం
సురసుందరీనాం అప్సరసల యొక్క విచ్చిత్తి శేషై అలంకరించుకోగా మిగిలిన వర్ణై రంగులతో అమీదివౌకసం ఈ అమరుడు కొత్త చరిత నీ గాథను విచించా బాగా ఆలోచి గీతక్షమం పాటలకు యోగ్యమై అర్ధజాత భావ సమూహాన్ని కల్పలత అంశుకేష్ కల్పతరువులు అందించిన సన్నని తెలివని పాలపై తెల్లని పాలపై లిఖిస్తున్న సంచించా కూర్చి గీతి క్షమమర్ధబంధం గానయోగ్యమైంది. దేవసుందరీమణులు అలంకరణకు ఉపయోగించే రంగులతో ఈ అమరుడు నీ చరిత్రలోని ఈ రమణీయ ఘట్టాల పాటలుగా కల్పలతలు అందించిన తెల్ల వస్త్రాల మీద తెలి వస్త్రాల మీద పట్టు వస్త్రాల మీద అందంగా రాస్తున్న నీ యశోగీతిగలు ఇలా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు చూడు అని రాజా అంటున్నాడు. మాతలే అసుర సంప్రహారోత్సుకే పూర్వేద్యుద్దివ సమధిరోహతాన లక్షిత స్వర్గమార్గ కదరస్మిన్ మరుతాం పధివర్తామహే మాతలి తిస్రోతసం వహతి యో గగన ప్రతిష్టాం జ్యోతింషి వర్తయతి చ రవిభక్తిరశ్మి తస్య ద్వితీయ హరివిక్రమనిస్తమస్కం వాయోరిమం పరివహస్య వదంతి మార్గం త్రిస్రోతసం వగతి యో గగన ప్రతిష్టాం జ్యోతింషి వర్తయతి చ ప్రవిభక్తశిర్రశ్మి తస్మద్వితీయ హరివిక్రమనిస్తమస్త్వం మస్కం వయోరిమం పరివహస్య వదంతి మాతరి అసుర సంప్రహార ఉత్సుకే దుర్జయుడనే రాక్షస గణాన్ని సంహరించాలి అనే ఉత్సాహంతో పూర్వేద్యు మొన్నటి నాడు దివం అధిరోహత దేవలోకం వెళుతున్న నాచే స్వర్గలోకపు దారి నా లక్షిత సరిగా కనపడలేదయ్యా. వచ్చేటప్పుడు హడావిడిగా మూలంగా దారిలో అందచందాలను సరిగ్గా చూడలేకపోయి కతరస్మిన్ మరుతాం పది ఎన్నవ వాయుమార్గంలో వర్తామహే ఉన్నాం మనం. ఉత్తరోత్తరం ఎత్తుగా ఉండి అపహ ప్లవహ ఉద్వహ సంవహ సువహ పరివహ పరావహాలని 7 మార్గాలు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యహ ఏ వాయుమార్గం అతను చెప్తారు. యహ ఏ వాయుమార్గం గగన ప్రతిష్టాం ఆకాశంలో స్థిరంగా నిలిచేట్లు త్రిస్రోతసం త్రిపథగా అయిన గంగన్ వహిస్తోందో అంటే పుడుతోందో ప్రవిభక్తరసు దేనికదిగా విభక్తాలై వాయురూప రజ్జువు తాడుతో జ్యోతింషి సూర్యచంద్ర తారాదులు వర్తయంతి నడిపిస్తోందో ద్వితీయ రెండవది హరివిక్రమ వామనుడి పాద నిక్షేపం నిస్తమస్కం చీకటి కానీ పాపం కానీ దుఃఖంగా లేకుండా పోయిందో తమోంధకారో స్వర్గాను పాపే శోకే గుణాంతరే ఇది తస్య ఆ పరివహస్య వాయు పరివాహమనే 6వ వాయువు యొక్క మార్గమని ఏమం దీని వదంతి పెద్దలు చెబుతున్నారయ్యా. ఆయుష్మాన్ దీని పరివహ వాయు మార్గం అంట. ఆకాశ గంగ ఇక్కడే స్థిరంగా ప్రవహిస్తుంది.
దీన్ని అలా నిలిపేది ఈ వాయు. సూర్యచంద్ర తారాదులని ఒక్కొక్క పరివహ వాయు రజ్జువు ఆధారంగా ఇక్కడ గమనం సాగిస్తూ ఉంటాయి. వామనుడుగా హరి ఉద్భవించి త్రివిక్రముడైనప్పుడు అతడు తన రెండవ పాదాన్ని నిలిపింది ఇక్కడే. అందువల్ల ఇది నిస్తమష్కం, పరమ పవిత్రం, దుఃఖరహితం, అంధకార విదూరం. రాజా అంటున్నాడు మాతలే అతక్కరు సబాహ్య కరుణ కరణో మమాంతరాత్మా ప్రసీదత్ రథాంగం అవలోక్ మేఘ పదవీం అవతీర్ణౌ స్వహ. కథమవగమ్యతే మాతలి రాజా అయమర విపరేభ్యశ్చాతకై నిష్పతద్భిః హరిభిః రచిరభాం హరిభిరచిరభాసాం తేజసా చానులిప్తై గతముపరిఘనానాం వారిగర్యోదరాణాం గర్భోదరాణాం పిసునయతి రథస్తే సీకర క్లిన్ననేమిః. అయమరవిరేభ్యశ్చాతకై నిష్పతద్భిః హరిభిః రచిరభాసాం తేజసా చానులిప్తై గతముపరిఘనానాం వారిగర్భోదరాణాం పిసునయతి రథస్తే సీకర క్లిన్ననేమిః. మాతలి అతక్కలు అందుకే కాబో సబాహ్య కరణ బాహ్యేంద్రియాలతో సహా మమ నా అంతఃకరణ ప్రసీదది ఎంతగానో ప్రసన్నత పొందింది. అలధాని అవలోక్య చూసి మేఘ పదవి మేఘాల మీది అవతీర్ణౌ స్వ ఇద్దరం దిగాం. కథం అవగమ్యతే ఎలా తెలుసుకున్నావయ్యా? సీకర నీటి బిందువులతో తెలిన్నాహాన్ని కలిసిన చక్రాల రథచక్ర అంచులు కలది. తే అయం ఈ రథం అరవివరేభ్య ఊటీల సందులను అరం శీఘ్రే చక్రాంగే విశ్వ నిష్పదద్భి అటూ ఇటూ ఎగురుత చాతక పక్షులతో అచిర భాష క్షణప్రభలైన మెరుపుల తేజసా కాంతితో అనులిప్తై కులమబడి హరిభి గుర్రాలతో వారి గర్భ ఉదరం జలంతో నిండిన మధ్య భాగాలు కలవై ఘనానం మేఘాల ఉపరి మీదుగా గతం తన గమనాన్ని పిసునయతి చూస్తోంది. పిసునౌ కల సూచకౌ అని అమరంలో చెప్పింది. మాతలి రథ చక్రాల అంచులు తేమ పోసుకొని ఉన్నాయి. పూటీల సందులను చాతక పక్షులు ఎగురు మెరుపుల కాంతి ఈ రథాశ్వాల వీపుల మీద ప్రతిఫలి నీటితో పూచెక్కిన మధ్య భాగాలుగా మేఘాల మీదుగా ఈ రథం పెడుతుంది అంటానికి ఇవన్నీ సూచనలే కదయా అన్నారు. తర్వాత ఏం జరుగుతుందో రేపు